మాట్లాడుతూ కాకినాడలో నగర గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవాలకు సంబంధించి కాకినాడ జగన్నాథపురం 2 వంతెనల నడుమ వినాయక సాగర్లోని లోకమాన్య బాలగంగాధర తిలక్ వేదిక మరియు కాకినాడ రూరల్ కి సంబంధించి సూర్యారావుపేట సముద్ర తీరం వద్ద అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని నిమజ్జనాలకు సంబంధించి ప్రభుత్వం మరియు పోలీస్ శాఖల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కాకినాడ రూరల్ తహసీల్దార్ కుమారి ప్రభుత్వం తరపున నిమజ్జనోత్సవాలను పర్యవేక్షించారు. అనంతరం మండల అభివృద్ధి అధికారి పి సతీష్ మండపాల నిర్వాహకులకు సర్టిఫికేట్లను జారీ చేశారు. నిమజ్జనోత్సవాలకు సంబంధించి కాకినాడ రూరల్ సిఐ చైతన్య కృష్ణ, సర్పవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, మెరైన్ సిఐ రామ్మోహన్ రావు, ట్రాఫిక్ సిఐ రామారావు మరియు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ ను నియంత్రించడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు కల్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కవికొండల భీమశంకర్, రంబాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ రమణయ్యపేట గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి గిడుతూరి శ్రీను, పెండెం బాబ్జీ, బొలిశెట్టి రామకృష్ణ, తుమ్మలపల్లి వాసు, అనపర్తి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నగర సమితి అధ్యక్షున జరుగుతున్న ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున విగ్రహాలు తీసుకొచ్చి నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీనికి మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు, అలాగే మన గవర్నమెంట్ సిబ్బంది, పోలీసు వారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ ఇక్కడ చేసిన ఏర్పాట్లు చాలా గొప్పగా ఉన్నాయి. అందరూ చాలా ప్రశాంతంగా వచ్చి నిమజ్జనం చేసుకుని వెళ్తున్నారు. ఇటువంటి వాతావరణంలో మంచి కార్యక్రమం జరుగుతుంది. దీనికి చాలామంది నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ సూర్యాపేట గణేష్ నిమజ్జనం దగ్గర వేళ ఉండటం జరిగింది. ఈ ఏర్పాట్లు అన్నీ కూడా చాలా చక్కగా ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పూసుకుని చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు అవ్వచ్చు, ఆర్డీఓ గారు అవ్వచ్చు, ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, అలాగే తిమ్మాపురం, సూర్యారావుపేట, వాకలపూడి పంచాయతీ సిబ్బంది అవ్వచ్చు, అలాగే తిమ్మాపురం పోలీస్ స్టేషన్, సర్పవరం పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అందరూ కూడా చాలా జాగ్రత్తగా బాధ్యతగా దీన్ని వ్యవహారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గంగమ్మ ఉరకలు వేసుకుంటూ నా కొడుకుని నా ఒళ్ళోకి చేరుతున్నారని చెప్పి ఒక ఆనందంతో గంగమ్మ కెరటాలతో ఎదురు చూపులతో ఉండటం జరుగుతుంది. అదేవిధంగా భక్తులు యువత ఈవేళ చాలా ఉత్సాహంగా ఆ గణపతిని తెచ్చి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి భావాలతోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే యువతను అందరినీ కూడా ఆ భగవంతుడు కూడా ఆశీస్సులతో వీళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాత రోజులు ఏమైతే ఉన్నాయో, పాత రోజులు వీధి ప్రోగ్రాలు గ్రామాల్లో జరుగుతా వేళ సినిమాలు కావచ్చు, డ్రామాలు కావచ్చు, హరికథలు, బుర్రకథలు ఎన్నో రకంగా మా చింతనలో చాలా గొప్పగా జరిగాయి ఈ కార్యక్రమాలు 9 రోజులు కూడా. అదే విధానం పాత రోజులు ఈ యువత అంతా కూడా కలిసి పాత రోజులు మళ్ళీ తీసుకొస్తారని ఆశిస్తూ నరేంద్ర మోడీ బీజేపీ కోరిక కూడా అదే కోరిక. పాత రోజులు కావాలి, ప్రతి ఇంటి ముందు చెట్లు ఉండాలి, ఊళ్ళో చెట్లు ఉండాలనే కోరిక. ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుని జై భారత్ మాతాకి జై, జై గణేష్.